జాతర అయితే అంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. మరి ఇక్కడ ప్రత్యేకత ప్రతిష్ట గురించి కూడా మరి ఇక్కడ తెలుసుకుందాము. స్వామి చెప్పండి, ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారు జగన్మాత శక్తి స్వరూపిణి. ఈ శక్తి స్వరూపిణి ఉజ్జయిని నుంచి వచ్చి ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని డోలీ గేరర్లు, ఆర్మీ గేరర్లు, అన్ని కులాల వాళ్ళ యొక్క ఆకాంక్షతో తమ యొక్క ఆడబిడ్డగా భావన చేసి ప్రతిష్ఠింపబడినటువంటి దేవతయే ఈ యొక్క మహాకాళి అమ్మవారు. ఈ మహాకాళి అమ్మవారు ఎల్లవేళలా భక్తులని పొంగు బంగారమై ఆడబిడ్డగా, అమ్మగా, అమ్మ అంటే మామూలుగా ఏదో కాదు, కన్న తల్లి ఏ విధంగా కాపాడుతుందో అదే విధంగా అందరినీ కాపాడేటువంటి స్వరూపిణి ఈ జగన్మాత. ఈ జగన్మాత రోగాల నుండి, వ్యాధుల నుండి కాపాడింది కాబట్టి ఈ యొక్క గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయి వర్ష ఋతువు ప్రవేశించినటువంటి ఆషాఢ మాసంలో మొదటి రోజున తట స్వరూపిణిగా ఎదురుకొచ్చి గ్రామ సంచారం చేయించి ఈ కులాల వాళ్ళందరూ అమ్మవారి యొక్క సేవలో ఈ 15 రోజులు నిమగ్నమై అమ్మవారి ఇంటింటికి వెళ్ళి అందరినీ ఆశీర్వదించి వచ్చి 15వ రోజు పొద్దున 4 గంటలకి అమ్మవారు భక్తుల సంరక్షణార్థమై 48 గంటలు అందరినీ ఆశీర్వదిస్తూ దివ్య మంగళ స్వరూపిణిగా దర్శనమిస్తుంది. ఈ దర్శనమిచ్చినటువంటి జగన్మాత మర్నాడు పొద్దున 9 గంటల ప్రాంతంలో జోగిని స్వరూపిణి అయినటువంటి స్త్రీపైకి ఆవాహనయ్యి ఆ ఆవాహిత శ్రీ స్వరూపిణి యొక్క స్వరూపంలో దివ్య వాణిని అందజేస్తుంది. ఆశీర్వాద రూపంలో ఆ ముఖ్యమైనటువంటి ఘట్టం చూడడానికి అందరూ ఈ తెలంగాణ ప్రాంత భక్తులందరూ, ఈ అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళందరూ తండోపతండాలుగా అమ్మవారి ఆలయం చుట్టూ లేచి ఉంటారు. లేచిన తర్వాత ఇక్కడ చాలా 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 విశేషమైనటువంటి ఒక లక్షణం ఉంది. పూర్వకాలం మేము చిన్నప్పుడు మేమందరం చూసినటువంటి ఒక గొప్ప విశేషం, ఎప్పుడైతే ఆనాడు భాగమ్మ అనేటువంటి యోగిని ఇక్కడ రంగం కార్యక్రమం చేస్తుండేది. ఈ ఆర్మీ గేలర్లు, టోలీ గేలర్లు, అన్ని కులాల వాళ్ళు ఆలయంలో ఈ యొక్క వాణిని వినడానికి వేచి ఉండేవాళ్ళు. అప్పుడు 8 కులాల వాళ్ళు ఈ యొక్క అమ్మవారి ఆవాహన చేయడానికి మంత్రశాస్త్ర శాపర మంత్రాలతో ఆవాహన చేయడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఆవాహన ఈ అమ్మవారు భాగమ్మ ఎప్పుడైతే పచ్చికొండ మీద ఎక్కి నిలబడి ఆ దేవతా కీర్తన మొదలుపెట్టేదో ధనధనధనమని వానపడేది. ఇది లోకల్లో ఉన్నటువంటి అందరి భక్తులకి ఒక గుర్తింపు ఏమిటి అంటే, ఆహా మహాకాళి అమ్మవారి దేవస్థానంలో రంగం మొదలైందన్నమాట అని తెలుసుకునేవాడు. అది 7-8 గంటల్లో జరిగిపోతూ ఉండేది. అయితే అంతటి శక్తివంతురాలైనటువంటి జగన్మాత అందరినీ ఆశీర్వదించి గజారూఢయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. చెప్పని మాట్లాడి ఇప్పుడు ఇక్కడ రంగం జరుగుతుంది. రంగం చెప్పే వాళ్ళంతా నిజమే చెప్తున్నారా? అమ్మవారు అసలు మీరు అడగడం చాలా తక్కువ మాట్లాడిగారు. ఒక పండితుడు అక్కడ నిలబడి 30 సంవత్సరాల నుంచి ప్రశ్న వేస్తున్నాడు అంటే అక్కడ సత్యం లేకపోతేనే చేస్తున్నాడా? ఎంత తక్కువ మాట! ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తున్నారు? అమ్మవారి భక్తి లేకుండానే వస్తున్నారా? అమ్మవారి సత్యం లేకుండానే వస్తున్నారా? ఇటువంటి విషయాలు అడిగి మన జాతిని, మన కులాన్ని, మన మతాన్ని మనం దృష్టి కొట్టించుకున్నాం. దయచేసి ఇటువంటి ప్రశ్నలు అడగకండి. ఎందుకు అంటే నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూసినటువంటి విషయం. గొయ్యి తవ్వి గొయ్యిలో కచ్చికుండని పెట్టి దాని మీద కచ్చికుండ పెడితే ఏమవుతుంది? మామూలుగా చేతితో కట్టుకున్నామంటే కచ్చికుండ పగిలిపోతుంది. అట్లాంటిది గొయ్యిలో పెడతారు, దాని మీద ఒక చాట గోర్లిస్తారు, పసుపు కుంకుమాలు వేస్తారు, తాంబూలం పెడతారు, పంచరత్నాలు, నవరత్నాలు, దేవతా స్వరూపిణి వస్తుంది అనేటువంటి భావనతో పెడతారు. ఆ సమయంలో జోగిని
ఒడిబియ్యం కోసి మనకు ముఖ్యమైనటువంటి ఒక అమ్మవారికి సేవ. ఒడిబియ్యం కోసి అమ్మని తీసుకొస్తాం. తీసుకొచ్చి మేళతాళాలతో 8 కులాల వాళ్ళు, ఏర్కులు, వైండ్లు, కమ్మరి, కుమ్మరి మొదలైనటువంటి కులాల వాళ్ళందరూ చాగర మంత్రాలతో ఆ స్త్రీని నిలగొట్టి మంత్రాలు ఉచ్చరించగా ఆ మంత్రోచ్చారణతోటి జగన్మాత అయినటువంటి మహాకాళి అమ్మవారు ఆవాహన చేయడం జరుగుతుంది. ఆవాహన అయినటువంటి జగన్మాత ఎప్పుడైతే ఆ శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ శరీరం దూది గింజ కంటే కూడా తేలికయ్యాయి కచ్చికుండ మీద ఆమెని నిలగొడితే కచ్చికుండ పగలకుండా నేను అడిగేటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ 34 నిమిషాలు అద్భుతంగా సమాధానం చెప్తుంది. అమ్మా సెలవు తీసుకుంటాను తల్లి అని మనం ఏడుకున్న తర్వాత అమ్మవారు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ క్షణంలో కచ్చకుండా తునాతునకలై చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోతుంది. ఇదే సత్యం. ఈ సత్యాన్ని నేను కళ్ళతో చూసిన వాడిని కాబట్టి అమ్మవారిని, ఈ మహాకాళి అమ్మవారిని మొట్టమొదట ఈ రంగం అనేటువంటి కార్యక్రమం కూడా ఈ ఆలయంలోనే మొదలైనటువంటి ఒక క్రియ కాబట్టి 100కి 100 మంత్రశాస్త్రంలో గౌరవం ఉన్నటువంటి నేను అమ్మవారిని నమ్ముతాను కాబట్టి ఈ రంగం కార్యక్రమం సత్యం 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 అని తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఏదో అడగాలని అడుగుతున్నారా? పోయిన సంవత్సరం జాతర ఇంచుమించుగా మంగళవారం నుంచి 2వ వారంలో దినదినాభివృద్ధి చెంది చాలా అద్భుతంగా ఆదివారం నాటికి ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ నిజంగా మీరు అడిగిన ఒక మంచి ప్రశ్నే. మొట్టమొదటి రోజు నుంచి ఈ సంవత్సరం 15 రోజులు కూడా అందరూ కోరుకున్న విధంగా జాతర పరిపూర్ణమైంది. 15 రోజులు కూడా తండోపతండాలుగా భక్త జనావళి ఒక కరెక్ట్ గా చెప్పాలంటే ఒక ఫ్లో లాగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆనందపడ్డారు. ఈ ఆనందపడ్డంలో ఏ విధమైనటువంటి సంశయం లేదు. ఇక్కడ ఏ విధమైనటువంటి అవాంతరాలు జరగలేదు. ఇది కూడా ఒక చక్కటి నిదర్శనమే. అమ్మవారి యొక్క ఉన్నతిని చూపిస్తూ కాకుండా అమ్మవారు ఉంది అని తెలియజేయడానికి. చూస్తున్నాం కదా మరి ప్రధాన అర్చకులు కూడా అమ్మవారి మహిమ గురించి, శక్తి గురించి ఎంత గొప్పగా చెప్పారో. మరి ఇంకా కొంతమంది కూడా మరి అమ్మవారి శక్తి గురించి అడిగి తెలుసుకుందాము. మళ్ళీ కలుద్దాము. హిట్ టీవీ చూస్తూనే ఉండండి.